చూడండి 7th క్లాస్ పిల్లలు సెమిస్టర్ 2 6th క్వశ్చన్ చూడండి. 2 pumps are required to fill a tank in 1 hour. How many pumps of the same type are used to fill the tank in 24 minutes? ఒక గంటకి 2 పైపులు పెట్టి ఒక ట్యాంక్ నింపుతున్నావు. అదే ట్యాంక్ని నువ్వు 24 మినిట్స్లో నువ్వు నింపాలి. నీకు ఎన్ని పైపులు పడతాయి అని ఈ క్వశ్చన్. ఎన్ని పైపులు పెడితే నీకు 24 మినిట్స్లో నీకు ట్యాంక్ నిండుతుంది? ఆన్సర్ చూడండి. If the filling time decreases, then the number of pumps will increase in the same proportion. Let the number of pumps to fill the tank be X. Time taken to fill the tank. Number of pumps 1 hour అంటే 60 మినిట్స్ అనమాట. 24 మినిట్స్కే కదా అడిగింది, నిమిషాలే కదా. గంటకే ఎన్ని నిమిషాలమ్మా? 60 నిమిషాలు అయితే ఒక గంట. మనం 24 నిమిషాల్లో నింపాలి ఒక ట్యాంక్ని. 2 పైపులు పెట్టి ఒక గంటలో నింపేశాడు. ఇప్పుడు మనం 24 నిమిషాలు పెట్టి ఎన్ని పైపులు పెట్టి నింపగలుగుతాం అది మనం ఎక్స్గా పరిగణించాం. అయితే ఈ ఎక్స్ని మనం కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ పంప్స్ 2 పంప్స్ ఎక్స్ కదా. బై టేకింగ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ 16:24 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ టు 2. చూడమ్మా, 16:24 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ టు 2. ఈ రెండింటిని ఎలాగ కలపాలి. మనకి ఎక్కడ ఎత్తుక్కోక్కర్లేదు, మనకి ఈ లెక్కలోనే ఇచ్చారు. 2 1 hour అవునా. 2 పంప్స్ను 1 hour ఇచ్చారు, ట్యాంక్ ఇచ్చారు అవునా. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 24 మినిట్స్. ఇది మనం చూసుకోవాలి. టైమ్స్ని చూసుకున్నారా? పైప్స్ 2 పైప్స్ ఇచ్చారు. మనం ఎన్ని పైప్స్ కనుక్కోవాలి. అర్థమవుతుందమ్మా? ట్యాంక్ నింపడానికి ఎన్ని పైప్స్ కావాలి మనకి, ఎన్ని పంప్స్ కావాలి మనకి. అయ్యి చూడండి. నేమ్ ఆఫ్ పంప్స్ 2x అని వేసాం. ఇక్కడున్న నెంబర్సే కదా మనం ఇక్కడ వేసింది. ఈజీగా ఉందా మీకు? ఈ థియరీ రాయండి. రాకపోతే కదా 1కి 2 సార్లు చదవండి. రాకపోతే అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ మ్యాటరే మనం వివరంగా ఇక్కడ ఇంగ్లీష్లో రాసాం. బై టేకింగ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ 16:24 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ టు 2. దెన్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. మనం ఈ చూడు ఎలా వేస్తున్నాం అన్నది ఇక్కడ చూడండి. డెల్టా 24 ఇంటూ ఎక్స్, 24 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 2. ఇక్కడ చూసారా? డెల్టా 24 సింపుల్గా చేసేయటమే అసలు. 24 ఎక్స్ బై 24 ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 2 బై 24. ఇప్పుడు ఈ 2తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. 120 వస్తుంది. డెల్టా 24x బై 24 దీన్నే మనం కిందకి దించుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 120 బై 24. ఇక్కడ వేయండి డెల్టా. 24x బై 24 ఈజ్ ఈక్వల్ టు 120. ఈ 120నే మనం మల్టిప్లికేషన్ చేసాం కదా, అది ఇక్కడ వేసాం. ఈ 24 అర్థమవుతుందమ్మా? మనం 2 టేబుల్తో కొట్టేసాం, తర్వాత 6 టేబుల్తో కొట్టాం. అప్పుడు ఎన్ని పంప్స్ వచ్చినాయి? 5 పంప్స్ వచ్చినాయి కదా. అప్పుడు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 పంప్స్. అప్పుడు దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ పంప్స్ రిక్వైర్డ్ టు ఫిల్ ది ట్యాంక్ ఇన్ 24 మినిట్స్ ఈజ్ 5. 5 పంప్స్తో మనం ఏం చేసాం? 24 మినిట్స్లో నింపగలం. వాళ్ళు 2 పంప్స్తో
1 అవర్ నింపిన ట్యాంక్ని మనం 5 పంప్స్తో 24 మినిట్స్లో నింపగలుగుతాం అదే ట్యాంక్ని. అర్థమైందమ్మా?